ఈరోజు మనం pH గురించి తెలుసుకుందాం. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లేదా పవర్ ఆఫ్ హైడ్రోజన్. pHకి డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే H+ అయాన్స్ ఆర్ OH- అయాన్స్ కాన్సంట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి H+ అయాన్స్ లేదా OH- అయాన్స్ యొక్క గాఢతనే pH అని చెప్తాము. దీన్నే మరొక విధంగా కూడా చెప్పొచ్చు. H+ అయాన్స్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ ఆర్ OH- అయాన్స్ కాన్సంట్రేషన్ డిక్రీజ్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి H+ అయాన్స్ గాఢతలో పెరుగుదల లేదా OH- అయాన్స్ గాఢతలో తరుగుదలనే pH అని కూడా చెప్పొచ్చు. యాసిడ్ అంటే డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే కాన్సంట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి H+ అయాన్స్ యొక్క గాఢతనే యాసిడ్ అని చెప్తాము. బేస్ అంటే డెఫినేషన్ ఏంటంటే కాన్సంట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి OH- అయాన్స్ యొక్క గాఢతనే బేస్ అని చెప్తాము. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే డెఫినేషన్ ఏంటంటే హయ్యర్ కాన్సంట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి అధిక గాఢత కలిగినటువంటి H+ అయాన్స్నే స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. స్ట్రాంగ్ బేస్ హయ్యర్ కాన్సంట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి అధిక గాఢత కలిగినటువంటి OH- అయాన్స్నే స్ట్రాంగ్ బేస్ అని చెప్తాము. pH స్కేల్ని కానీ చూసినట్లయితే ఈ pH స్కేల్లో 0 నుంచి 14 వరకు రీడింగ్స్ ఉండడం అనేది జరుగుతుంది. pH వాల్యూ 7 ఉంటే దీన్ని న్యూట్రల్ pH అని చెప్తాము. pH వాల్యూ 7 బిలో ఉంటే వీటిని యాసిడ్స్ అని చెప్తాము. pH వాల్యూ 7 అబవ్ ఉంటే వీటిని బేస్ అని చెప్తాము. H+ అయాన్స్ యొక్క గాఢత పెరుగుతూ ఉంటే దాని యొక్క ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. ఈ pH స్కేల్లో కానీ చూసినట్లయితే H+ అయాన్స్ అనేవి 7, 6, 5, 4, 3, 2, 1, 0 ఈ విధంగా 7 నుంచి 0 వరకు ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఈ 6ని మనం వీక్ యాసిడ్ అని చెప్తాము. దీని నుంచి H+ అయాన్స్ యొక్క గాఢత అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. 0 వరకు వెళ్ళిందంటే దీన్నే స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. అంటే 6 నుంచి చూసినట్లయితే H+ అయాన్స్ యొక్క గాఢత పెరుగుతూ ఉంటే ఇవి అనేవి యాసిడ్స్ అనేవి గ్రాడ్యువల్గా వాటి యొక్క గాఢతని పెంచుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 8 నుంచి 14 కానీ చూసినట్లయితే 8 నుంచి 14కి OH- అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. అంటే వీటి యొక్క క్షార గుణం అనేది 8 నుంచి పైకి పోతూ ఉన్న కొలది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద pH వాల్యూ 6 గాని ఉంటే దీన్ని వీక్ యాసిడ్ అని చెప్తాము. pH వాల్యూ 0 గాని ఉన్నట్లయితే దీన్ని స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. అదేవిధంగా pH వాల్యూ 9 గాని ఉన్నట్లయితే దీన్ని వీక్ బేస్ అని చెప్తాము. pH వాల్యూ 14 గాని ఉన్నట్లయితే దీన్ని స్ట్రాంగ్ బేస్ అని చెప్తాము. pHని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -log H+ అయాన్స్ కాన్సంట్రేషన్ లేదా -log OH- అయాన్స్ కాన్సంట్రేషన్. నెక్స్ట్ pH+ అయాన్స్ ప్లస్ POH- అయాన్స్ ఈజ్ ఈక్వల్ 14. log 10 ఈజ్ ఈక్వల్ 1. ఇది మనం pHని కనుగొనడానికి ఉపయోగించేటటువంటి ఫార్ములాస్. pH వాల్యూ లెస్ దాన్ 3 అంటే pH వాల్యూ అనేది 3 కంటే తక్కువ ఉన్నట్లయితే వాటిని మనం స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. ఇవి మనకి pH పేపర్ పైన రెడ్ కలర్లో ఉండడం జరుగుతుంది. pH వాల్యూ 3 to 6 ఉన్నట్లయితే వీటిని వీక్ యాసిడ్స్ అని చెప్తాము. ఇవి pH పేపర్ పైన మనకి ఆరెంజ్ లేదా ఎల్లో కలర్లో కనిపిస్తాయి. pH వాల్యూ 7 గాని ఉన్నట్లయితే దీన్ని న్యూట్రల్ pH అని చెప్తాము. pH పేపర్ పైన దీని కలర్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. pH వాల్యూ 8 to 11 ఉన్నట్లయితే వీటిని వీక్ బేస్లు అని చెప్తాము. ఇవి pH పేపర్ పైన మనకి బ్లూ కలర్లో కనిపిస్తాయి. pH వాల్యూ అబవ్ 11 అంటే 11 పైన కానీ ఉన్నట్లయితే వీటిని స్ట్రాంగ్ బేస్ అని చెప్తాము. ఇవి మనకి వైలెట్ కలర్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ pHని ఏ విధంగా కనుగొంటామంటే
3 రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి కనుగొనడం జరుగుతుంది. అవి ఏంటంటే, ఒకటి లిట్మస్ పేపర్, సెకండ్ వన్ పీహెచ్ పేపర్స్, థర్డ్ వన్ పీహెచ్ మీటర్. లిట్మస్ పేపర్లు కానీ చూసినట్లయితే మనకి లిట్మస్ పేపర్స్ అనేవి 3 కలర్స్లో ఉండడం అనేది జరుగుతుంది. అవి ఒకటి బ్లూ, రెడ్, నెక్స్ట్ పర్పుల్ కలర్. ఒక బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లో కానీ చేంజ్ అయినట్లయితే ఆ సొల్యూషన్ మనం ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్తాము. ఒక లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్లో కానీ చేంజ్ అయినట్లయితే దాన్ని మనం బేస్ అని చెప్తాము. లిట్మస్ పేపర్ కలర్ అనేది పర్పుల్ కలర్లోనే ఉన్నట్లయితే దాన్ని న్యూట్రల్ pH అని చెప్తాము. మనం లిట్మస్ పేపర్ను ఉపయోగించి యాసిడా లేదా బేసా లేదా న్యూట్రలా అని ఏ విధంగా చెప్తామంటే, ఒక సొల్యూషన్ యొక్క pH అనేది 4.5 బిలో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం లిట్మస్ పేపర్ కలర్ అనేది బ్లూ నుంచి రెడ్కి చేంజ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక సొల్యూషన్ యొక్క pH అనేది 8.3 అబవ్ ఉన్నట్లయితే రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. అటువంటి సొల్యూషన్ని మనం బేస్ సొల్యూషన్ అని చెప్తాము. అంటే లిట్మస్ పేపర్తో అన్ని రకాలైనటువంటి pHని మనం చెప్పలేము. నెక్స్ట్ వన్ pH పేపర్స్. ఈ pH పేపర్స్ని కానీ చూసినట్లయితే ఈ pH పేపర్లో 0 నుంచి 14 వరకు అన్ని రకాలైనటువంటి pHలను కూడా మనం తెలుసుకోవచ్చు. దీనిపైన అన్ని రకాలైనటువంటి కలర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక సొల్యూషన్ తీసుకొని దాంట్లో pH పేపర్స్ని కానీ డిప్ చేసినట్లయితే దాని యొక్క ఎగ్జాక్ట్ pH అనేది ఎంత ఉందో అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. థర్డ్ వన్ pH మీటర్. ఇది రీసెంట్ టెక్నాలజీ. ఈ pH మీటర్ని ఉపయోగించి ఖచ్చితమైనటువంటి pH వాల్యూని మనం తెలుసుకోవచ్చు. ఒక సొల్యూషన్ యొక్క pH వాల్యూని ఏ విధంగా తెలుసుకుంటామో అనేటటువంటి విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.01 మోలార్ HCl యొక్క pH ఎంత ఉంటుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. HCl అనేది ఫస్ట్ అయాన్స్ కింద ఏ విధంగా డివైడ్ అవుతుందంటే H ప్లస్ ప్లస్ Cl మైనస్ కింద డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ HClలో ఉండేటటువంటి H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని కనుక్కోవాలి. మనకి ఫార్ములా ఏంటంటే pH is equal to minus log H plus ions concentration. మైనస్ లాగ్ H ప్లస్ అయాన్స్ మనం ఎన్ని ఉంటాయంటే 0.01 మోలార్ HClలో H ప్లస్ అయాన్స్ ఎన్ని ఉంటాయంటే 0.01 ఉండడం అనేది జరుగుతుంది. మైనస్ లాగ్ ఈ 0.01ని మనం 10 to the power of -2 అని రాసుకోవచ్చు. ఈ పవర్లో ఉండేటటువంటి -2 ఈ ముందుకు వచ్చినట్లయితే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 log 10. log 10 వాల్యూ ఎంత అంటే 1. 2 into 1 is equal to 2. ఓకేనండి. అంటే 0.01 మోలార్ HCl యొక్క pH ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది. అదేవిధంగా మనం 0.01 మోలార్ NaOH సొల్యూషన్ యొక్క pHని కనుగొందాం. NaOH అనేది అయాన్స్ కింద ఏ విధంగా డివైడ్ అవుతుందంటే Na ప్లస్ ప్లస్ OH మైనస్ అయాన్స్ కింద డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం OH మైనస్ అయాన్స్ యొక్క గాఢతని కనుగొవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే pH is equal minus log OH minus ions concentration. ఇప్పుడు OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ 0.01 మోలార్. మోలార్. దీన్నే ఏ విధంగా రాస్తామంటే మైనస్ లాగ్ 10 to the power of -2 అని రాస్తాం. ఈ -2 అనేది ఇక్కడికి వచ్చినట్లయితే ప్లస్ అవుతుంది. 2 log 10. log 10 వాల్యూ 1.
2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 2. ఓకేనండి. ఇప్పుడు మనం pHను కనుగొన్నాం. కానీ మనం దేన్ని కనుగోవాలి? OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుగోవాలి. మనం ముందుగా చెప్పినట్లుగా దీనికి ఫార్ములా ఏంటంటే pH ప్లస్ POH మైనస్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ 14. ఓకేనండి. ఇప్పుడు మనకి pH ప్లస్ అయాన్స్ యొక్క వాల్యూ తెలుసు. ఎంతండి? 2 ప్లస్ POH మైనస్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ 14. POH మైనస్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ 14 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 12. అంటే 0.01 మోలార్ NaOH సొల్యూషన్ యొక్క pH ఎంత అంటే 12 అండి. ఈ విధంగా మనం ఏదైనా ఒక సొల్యూషన్ యొక్క pH వాల్యూని కనుగొనవచ్చు. ఫ్రెండ్స్, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.